ఆల్ నమస్తే. వెల్కమ్ టు గీతా టాక్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా! ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, ఇవాళైతే మనం చికెన్ ఫ్రైని చూసేద్దాము. చికెన్ ఫ్రై కొంచెం డిఫరెంట్‌గా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ పౌడర్‌తో నేనొచ్చేసాను. సో, ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నానండి చికెన్‌ని. సో, మనం ఫ్రై కోసం అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకొని మంచిగా చాప్ చేసేసుకుంటున్నాను. ఎంత చిన్న వీలైతే అంత చిన్న పీసెస్‌ని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రై ప్రిపరేషన్ కోసం కడాయి తీసుకుందాం. నేనైతే ఇక్కడ ఇత్తడి కళాయిని కొనుక్కున్నానండి. సో, ఈ కళాయి అయితే 2100 పడింది. చాలా బాగుంది. మంచి వెయిట్ ఉందనమాట. అల్యూమినియం అవాయిడ్ చేసేయడం కోసమని ఇత్తడి కళాయి తీసుకున్నాను. సో, ఇక్కడ 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4-5 మిరియాలు, 1 అనాస పువ్వు, 1 జాపత్రి తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫ్రైకి తగినంత నూనెనైతే వేసుకోండి. నేను ఇక్కడ నాన్ వెజ్ కాబట్టి పల్లి నూనె యూజ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. సో, పింకిష్ నుంచి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్‌లోకి రావాలనమాట. సో, ఇలా కుక్ అవుతుండగా 4-5 చీలికల పచ్చిమిర్చిని వేసుకొని అక్కడ కూడా ఫ్రై చేసుకున్నాను. సో, జనరల్‌గా మనం ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాం కదా! అలా కాకుండా నేనిక్కడ చికెన్‌ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు యాడ్ చేస్తాననేది వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది. సో, ఇక్కడ చికెన్‌ని యాడ్ చేసుకొని మెయిన్‌గా నాన్ వెజ్‌లోకైనా కావాల్సింది పసుపు కదండీ! సో, ఇక్కడ నేను మంచిగా పసుపు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మనకి యాంటీసెప్టిక్ ఎటువంటి బ్యాక్టీరియా, బ్యాడ్ థింగ్స్ ఉన్నా అవి పోతాయన్నమాట. సో, ఒకసారి బ్లెండ్ చేసేసుకొని నెక్స్ట్ నేను మూత పెట్టేసి ఒక్క 5-10 మినిట్స్ వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ దినుసులన్నిటిని పౌడర్ చేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ గారు ఇచ్చిన రోలు. దీంట్లో నేను న్యాచురల్ ప్రాసెస్‌లో పౌడర్‌ని చేశాననమాట. సో, ఇలా పౌడర్ అయిన తర్వాత లాస్ట్‌లో 5-6 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మంచిగా చేసుకోండి. ఈ పౌడర్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే ఒకసారి చికెన్‌ని చూసేద్దాము. కొంచెం కొంచెం వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. చికెన్ కూడా టెండర్‌గా అవ్వడం మొదలుపెట్టింది. ఒక్కసారి కలిపేసుకొని ఇలాంటి స్టేజ్‌లో మనం ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసుకోండి. మిక్స్ ఇచ్చేసి మళ్ళా ఒక 5-10 మినిట్స్ లిడ్‌తో క్లోజ్ చేసి వెయిట్ చేయండి. సో, 10 మినిట్స్ అయిన తర్వాత చూసారా ఇంకా వాటర్ వచ్చింది. చికెన్ అనేది టెండర్‌గా అయింది. కింద మనకి అడుగు కూడా పడుతుంది. అంటే చికెన్ చాలా మెత్తబడిపోయిందండి. సో, నాకు వాటర్ ఎయకుండానే చికెన్ అనేది ఫ్రైకి తగినంతగా అయిపోయిందనమాట. సో, ఈ స్టేజ్‌లో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ముందుగానే రెడీ చేసుకున్న మన పౌడర్ అండ్ అలానే కావాల్సినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ ఇచ్చేస్తున్నాను. నేనిక్కడ కారం అవి యాడ్ చేశాను అంటే నా చికెన్ అనేది కుక్ అయిపోయింది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు చికెన్ కుక్ అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి నా చికెన్ అనేది మంచిగా ఫ్రైకి తగినట్టుగా కుక్ అయిపోయింది. సో, ఇక్కడ నేను ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే బావుండనిపించింది. సో, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ వదిలేసాను. తర్వాత కొంచెం కరివేపాకు అలాగే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో, ఈ స్టైల్‌లో చికెన్ ఫ్రై చేసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో మంచి కాంప్లిమెంట్స్‌ని పొందండి. అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. సో, ఈ చికెన్ ఫ్రైని రైస్‌లో తినొచ్చు, రోటీ ఆర్ చపాతీలో తినొచ్చు. లేదు ఇంకా నచ్చితే ఇంత డ్రైగా ఉన్న ఫ్రైని డైరెక్ట్‌గా కూడా తీసేసుకోవచ్చనమాట. సో, ఈ రెసిపీ ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినిట్‌గా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.